జిల్లా గారు గౌరవ శ్రీమతి ఇలా త్రిపాఠి మేడం గారికి స్వాగతం సుస్వాగతం. భారతరత్న బాబాసాహెబ్ అంబేద్కర్ చిత్రపటానికి మరి గౌరవ కలెక్టర్ గారు పూలమాలతో ఇవాళ దినోత్సవం పురస్కరించుకొని జాతీయ పతాకావిష్కరణ महोदय गार्ड निष्क्रमण करने की आज्ञा प्रदान करें. गार्ड दो लाइन में देना चलेगा. साइलेंट मुट पैसे तेज चल. ఇలా త్రిపాఠి మేడం గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా మన జిల్లా ఎస్పీ గారు గౌరవ సోదరుమణిలారా, తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలకు విచ్చేసిన అమర్ కుటుంబాల సభ్యులకు, స్వతంత్ర సమర యోధులకు, తెలంగాణ పోరాట యోధులకు, ప్రజాప్రతినిధులకు, పూర్వ ప్రముఖులకు, అధికారులకు, మీడియా ప్రతినిధులకు, జిల్లా ప్రజలకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు. ప్రజలు పోరాడి సాధించిన తెలంగాణ స్వరాష్ట్ర ప్రజాస్వామిక శకం ఆరంభమైంది. తొలి రోజులను ప్రగతి భవన్ ముందు ఉన్న కంచెను తొలగించి మహాత్మా గాంధీ జ్యోతిబా ఫూలే వేదికగా ప్రజావాణి కార్యక్రమానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ప్రతి వారంలో 2 రోజులు ప్రజలు తమ సమస్యను నేరుగా అధికారులకు చెప్పుకునే అవకాశం కల్పించింది. నేటి ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమ పథకాలపై ప్రత్యేక దృష్టి సాధించింది. డిసెంబర్ 28 నుంచి జనవరి 6 వరకు సరికొత్తగా ప్రజాపాలన కార్యక్రమం నిర్వహించింది. ప్రభుత్వం అధికారులను రాష్ట్రంలోని ప్రతి పల్లెకు, ప్రతి బస్తీకి పంపించి గ్రామ సభలు నిర్వహించింది. సంక్షేమ పథకాలకు అర్హులైన వారందరూ దరఖాస్తులు చేసుకోవాలని ప్రజల నుంచి అర్జీలు స్వీకరించింది. 6 గ్యారంటీలో భాగంగా ఆర్టీసీ బస్సులు మహిళలకు ఉచిత ప్రయాణ సదుపాయాలు కల్పించింది. ఇప్పటికీ దాదాపు 48 కోట్ల మంది మహిళలు ఈ పథకాన్ని వినియోగించుకున్నారు. ప్రయాణం ఛార్జీని భారం తగ్గిపోవడంతో దాదాపు ₹1600 కోట్ల మహిళలు ఆదా చేసుకున్నట్లయింది. ప్రజల ఆరోగ్య సేవలకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇచ్చింది. ఆరోగ్యశ్రీ పరిమితిని ₹5 లక్షల నుంచి ₹10 లక్షల వరకు పెంచింది. డిసెంబర్ 9 తేదీ నుంచి ఇప్పటి వరకు 2,81,000 మంది ఆరోగ్యశ్రీ వైద్య సేవలు అందుకున్నారు. దాదాపు ₹659 కోట్ల మేరకు ప్రభుత్వం వైద్య సేవలకు ఖర్చు చేసింది. ముఖ్యమంత్రి సహాయం నిధి నుంచి సుమారు 200 కోట్ల రూపాయలను పేద ప్రజలు వైద్యానికి అందించడం జరిగింది. అర్హులైన పెద్ద కుటుంబాలకు ఉచిత గృహ విద్యుత్ని అందించే గృహజ్యోతి పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది. 200 యూనిట్ లోపు విద్యుత్ వాడే
గృహ వినియోగదారులందరికీ 0 బిల్లు జారీ చేసింది. 29,384 ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేసింది. వీరిలో 53% పురుషులు, 47% మహిళలు ఉన్నారు. మెడికల్ అండ్ హెల్త్ రిక్రూట్మెంట్ బోర్డ్, పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్, టీజీపీఎస్సీ, సాంఘిక సంక్షేమ గురుకుల సొసైటీ ఈ నియామకాలు చేపట్టింది. ఉద్యోగుల నియామకాలతో పాటు